ఎలుగుమట్ల నుంచి 8 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం మేము ఆడ. ఇప్పుడు ఎల్లగొడతారు అన్న భయంగా బతుకుతున్నాం. చాలా రోజుల నుంచి కరెంటుకి నీళ్ళకి కూడా ఇబ్బంది పడ్డాం. సార్ ఇక పట్టాలు మా చేతికి అందజేసి మాకు ఆ భయాన్ని పోగొట్టిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. పిల్లగాడు హాస్పిటల్లో పడ్డప్పుడు కూడా కొంచెం హెల్ప్ చేసింది ఆ సారు. ఈ ప్రభుత్వాన్ని మర్చిపోమని గుండెల్లో పెట్టుకుంటుందని చెప్తున్నాను. నా పేరు సత్యావతి అండి. నేను ఎలుగుమట్ల గుట్ట మీద ఇల్లు వేసుకున్నాను. 7 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఆడ చాలా ఇబ్బంది పడుకుంటున్నాం. అప్పుడు భయపడుతూ బతికే వాళ్ళమండి. ఇప్పుడు పట్టాలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. చాలా సంతోషంగా ఉంది సార్. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి పంచాయతీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా సొంత పట్టా నాకు వచ్చింది సార్. నేను సొంతంగా ఇల్లు కట్టుకుంటాను. నా పేరు కనకంచి నరసమ్మ అండి. ఎంత ఇబ్బందులు పడుతున్నాం. 8 సంవత్సరాల మంచి నీళ్ళు లేక కరెంట్ లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. మాకన్నిటికి న్యాయం చేశారు సార్. పొంగిరెడ్డి సీన్ గారు, రేవంత్ రెడ్డి గారు మాకన్ని మంచి చేశారండి. ఉండటానికి ఇల్లు కూడా కట్టిస్తామన్నారు. అందరికి నమస్తే. మాకు ఎంత ఇబ్బందులు పడ్డామో ఈ 8 సంవత్సరాలు. నరకం అంటే అక్కడే ఉంటది అనిపించింది మాకు. 8 సంవత్సరాలు వచ్చిందో ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించింది, మాకు ఒక గుర్తింపు తెచ్చింది అనుకుంటున్నాం. చాలా వరకు నీళ్లు కరెంటు ఇవన్నీ లేకపోయేసరికి చాలా ఇబ్బందులు పడ్డాం ఆడడం అందరూ. మాలాంటి వాళ్ళని గుర్తించారు. 8 సంవత్సరాల నుంచి ఉండి కష్టపడి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. రోడ్లు ఇవన్నీ మాకు కళ చేసినందుకు కూడా ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం.